హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా అద్భుతః. ఈరోజు మనం ఒక మంచి వెజ్ రెసిపీ చూద్దామండి. ఆ రెసిపీ మరేంటో కాదండి, కాలీఫ్లవర్ జీడిపప్పు కర్రీ. కాలీఫ్లవర్ కాంబినేషన్తో చాలా వెరైటీస్ ఉంటాయండి. ఇలా జీడిపప్పు కాంబినేషన్తో కాలీఫ్లవర్ కర్రీని ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ కర్రీ రైస్లోకి, రోటీలోకి చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇంకెందుకండి ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. ఇక్కడ నేను ఒక పెద్ద సైజు కాలీఫ్లవర్ ఒకటి తీసుకున్నానండి. ఈ కాలీఫ్లవర్ ఇంచుమించు ఒక 1/2 kg ఉంటుందండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇక్కడ నేను 3 ఆనియన్స్ 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. గరం మసాలా పేస్ట్, కాజు పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, నానబెట్టుకున్న జీడిపప్పు, కొత్తిమీర, 4 టమాటాలు. ఇప్పుడు మనం ప్రిపరేషన్ చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక పాన్ పెట్టుకుని 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకుని మరి కాసేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఒక 4 టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అందులో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో 2 టీ స్పూన్స్ సాల్ట్ వేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. కాలీఫ్లవర్ బాగా మగ్గిన తర్వాత ఒక అరగంట పాటు నానబెట్టుకున్న జీడిపప్పుని వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత అందులో 2 టీ స్పూన్స్ కారం వేసుకుని బాగా కలుపుకోవాలి. ఒక 5 minutes మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. కాలీఫ్లవర్ బాగా మగ్గిన తర్వాత అందులో 1 గ్లాస్ వాటర్ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఈ ఉడుకుతున్న కర్రీ మిశ్రమంలో 1.5 టీ స్పూన్ గరం మసాలా పేస్ట్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత అందులో 2 టీ స్పూన్స్ కాజు పేస్ట్ వేసుకోవాలి. ఈ కాజు పేస్ట్ వేసుకోవడం వల్ల కర్రీ మరింత టేస్టీగా ఉండడమే కాదండి, గ్రేవీ కూడా బాగా వస్తుంది. కర్రీ అంతా బాగా దగ్గర పడిన తర్వాత కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతేనండి, టేస్టీ కాలీఫ్లవర్ జీడిపప్పు కర్రీ రెడీ. నెక్స్ట్ టైం మీరు కాలీఫ్లవర్ కర్రీ ట్రై చేసినప్పుడు ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి. పెద్దల నుంచి పిల్లల వరకు చాలా ఇష్టపడతారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఆహా అద్భుతః.